ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడండి, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను. వాళ్ళ తల్లి వచ్చి ఏం చెప్తుందండి, న్యాయం చేశారా? జగనన్న టైంలోనే న్యాయం జరిగింది. అప్పుడు ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా లేకపోతే ఉద్యోగం ఇచ్చినా జగనన్న టైంలోనే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి అనే పదము ఆమె పేరు వాడుకుని నిజంగా రాజకీయంగా ఒక పొలిటీషియన్ కిందన, ఒక ష్రూవర్డ్ పొలిటీషియన్ కిందన వాడుకొని ఆ ఓట్ బ్యాంక్ కింద టర్న్ చేసుకున్నాడని అనుకోవాలి. ఇంకొక అంశము, ఆయన ఎలక్షన్స్ టైంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నాడు. అవును. అవి ఇంకా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అవి. అంతమంది మిస్ అయ్యారన్నాడు. మిస్ అన్నప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎంతమందిని బయటికి తీసుకుని వచ్చావు? ఆ మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఈయన తీసుకురావాలి కదా. అవసరమైతే హోం మంత్రి కూడా నేనే తీసుకుంటాను చంద్రబాబు నాయుడిని అడిగి అని గతంలో ఒకసారి చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ 30,000 మందిలో కనీసం 3,000 మంది అమ్మాయిలైనా పట్టుకుని, ఇగో ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంతమంది కనబడలేదు, వీళ్ళందరినీ చేసామని చూపించాలి కదా. అంటే ఇది కూడా పొలిటికల్గానే వాడుకున్నట్టే కదా, అంటే బురద జల్లే కార్యక్రమమే కదా.